బాబు కట్టే ఇల్లు ఇచ్చే ధైర్యం అమరావతిలో ఖచ్చితంగా అమరావతి ప్రాంతానికి అతిపెద్ద ధైర్యమే. ఆయన సొంతగా ఇల్లు కట్టుకుంటున్నారు. ఇవాళ శంకుస్థాపన జరిగింది. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజుల్లో అక్కడ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఒక సంస్థకు కూడా అప్పజెప్పేశారు. మేబీ 2-3 ఏళ్లలో ఇల్లు పూర్తయిపోతుంది. యాక్చువల్గా చెప్పాలంటే విజయవాడ, గుంటూరు కలిపిన అమరావతి ఇంతకుముందు అమరావతి అనుకున్నది ప్రజలు. అయితే ఆ తర్వాత 29 గ్రామాలకే పరిమితం అవుతున్నది అమరావతి. ఈ విజయవాడ, గుంటూరు ఈ 29 గ్రామాలు కలిపినటువంటి అమరావతిని ఆధారం చేసుకునినే మొట్టమొదట అమరావతి ప్రాంతంలో ఇల్లు కట్టినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. తను ఇంత హంగామా ఏమీ జరగలేదు, కూల్గా వచ్చేసి గృహప్రవేశం చేసేసారు, అయిపోయింది. ఆ తర్వాతన జగన్ తర్వాతన మళ్ళీ ఇంటికి సంబంధించినటువంటిది కట్టుకున్నది పవన్ కళ్యాణ్, ఇల్లు ఆఫీసు కట్టుకున్నటువంటిది. ఇప్పుడు చంద్రబాబు గారు కట్టుకుంటున్నారు. కాకపోతే ఈ బెజవాడ, గుంటూరు మధ్యలో కాకుండా ఆ అమరావతి 29 గ్రామాల దగ్గరే కట్టుకుంటుండటం అన్నటువంటిది ప్రత్యేకం. తద్వారా ఆ 29 గ్రామాల వాళ్ళకి అతిపెద్దదైనటువంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి అంశం. ఇక అమరావతికి తిరుగులేదు అన్నటువంటిది. ఇంకోటి ఇంకా అమరావతిది నోటిఫై చేయాలి. ఇప్పటికీ అదేది ఏ పాలెనికి ఆ పాలెంగానే ఉంది, ఏ గూడానికి ఆ గూడెంగానే ఉంది, ఏ ఊరికి ఆ ఊరుగానే ఉంది, ఏ పంచాయతీకి ఆ పంచాయతీగానే, బెజవాడగానే ఉంది, గుంటూరుగానే ఉంది. ఇవన్నీ కలిపి నోటిఫై చేయటం, పార్లమెంట్లో ఆమోదించడం అన్నటువంటిది ముఖ్యం. తద్వారా అప్పుడు రాజధాని అన్నటువంటిది ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు ఆయన ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి ఇక త్వరలో ఈ నోటిఫై కూడా చేయిస్తారు అన్నటువంటిది ఇప్పుడు నమ్మకం వస్తుంది.